జీవీఎన్ న్యూస్. రైతు రుణమాఫీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయంలో బటన్ నొక్కి 6,098 కోట్ల నిధులను రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. దీనివల్ల ₹1,00,000 వరకు లోన్ తీసుకున్న 11.08 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి కలగనుంది. ఈ నెలాఖరులోగా 1,50,000 ఆగస్టులో 2 లక్షల వరకు రుణమాఫీతో ప్రక్రియ పూర్తి చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. ఈ పథకం 3 దశలుగా ఉండబోతుంది. ఆగస్టు 15లోగా పూర్తి మాఫీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతు రుణమాఫీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయంలో బటన్ నొక్కి 6,098 కోట్ల నిధులను రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. దీనివల్ల ₹1,00,000 వరకు లోన్ తీసుకున్న 11.08 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి కలగనుంది. ఈ నెలాఖరులోగా 1,50,000 ఆగస్టులో 2 లక్షల వరకు రుణమాఫీతో ప్రక్రియ పూర్తి చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. ఈ పథకం 3 దశలుగా ఉండబోతుంది. ఆగస్టు 15లోగా పూర్తి మాఫీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతు రుణమాఫీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయంలో బటన్ నొక్కి 6,098 కోట్ల నిధులను రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. దీనివల్ల ₹1,00,000 వరకు లోన్ తీసుకున్న 11.08 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి కలగనుంది. ఈ నెలాఖరులోగా 1,50,000 ఆగస్టులో 2 లక్షల వరకు రుణమాఫీతో ప్రక్రియ పూర్తి చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. ఈ పథకం 3 దశలుగా ఉండబోతుంది. ఆగస్టు 15లోగా పూర్తి మాఫీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతు రుణమాఫీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయంలో బటన్ నొక్కి 6,098 కోట్ల నిధులను రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. దీనివల్ల ₹1,00,000 వరకు లోన్ తీసుకున్న 11.08 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి కలగనుంది. ఈ నెలాఖరులోగా 1,50,000 ఆగస్టులో 2 లక్షల వరకు రుణమాఫీతో ప్రక్రియ పూర్తి చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. ఈ పథకం 3 దశలుగా ఉండబోతుంది. ఆగస్టు 15లోగా పూర్తి మాఫీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.